ఒకప్పుడు ఇంత అవేర్‌నెస్ లేదు. అవును. ఇంత సోషల్ మీడియా లేదు. బట్ ఏదన్నా డాక్టర్ కాడికెళ్తే ఇప్పుడు హార్ట్‌కి సంబంధించిన డిసీజ్‌గా వచ్చిందనుకోండి. ఎక్కడికెళ్తాం మనం చెప్పండి? కార్డియాలజిస్ట్, అదే న్యూరోకి సంబంధించిందొస్తే? న్యూరాలజిస్ట్, అదే కానీ మనకి జనరల్‌గా ఏదన్నా స్కిన్‌కి సంబంధించి ఏదైనా డిసీజ్ డెర్మటాలజిస్ట్. ఓకే. యాహ్! అట్లానే అప్పట్లో ఈ ఇష్యూస్ తక్కువగా ఉండేది. హ్మ్. అప్పుడు మనకి సైకియాట్రిస్ట్ అని చెప్పేసి డాక్టర్స్ ఉంటారు కాబట్టి సైకియాట్రీ డిపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ మానసిక సమస్యలకి అనగానే ఏదో మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళే ఆయన కాడికి వెళ్తారనేది ఒక అపోహ మాత్రమే. ఓకే. సో ఇప్పుడు నవేడేస్ ఈ రోజులను పట్టేసి ఏదైనా అప్సెట్టింగ్ ఎక్కువ ఉంది. హ్మ్. అంటే నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనకి ఇంప్రూవ్మెంట్ ఉండే కొద్దీ సో సైకియాట్రిస్ట్ అవసరం అనేది ఉంది, సైకాలజిస్టుల అవసరం నీడ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే సైకియాట్రిస్ట్ కాడికి వెళ్ళే వ్యక్తి మెంటల్ కండిషన్ బాగాలేదని కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి సిచ్యువేషన్స్ తెలియదు, డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కొంత మెడిసిన్ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారనమాట. ఈ మెడిసిన్ అనేది ఎలా అంటే యాంటీ డిప్రెషన్ లాంటివి వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకేసారి మనం కౌన్సిలింగ్లో మార్చాలంటే మార్చలేము. కొన్ని డిసీజెస్కి కొంచెం మనం ఎలా అయితే డిసీజెస్కి ఒక ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా దాన్ని స్లోగా కంటిన్యూగా ఇది చేసుకుంటామో నేచర్ని బట్టి కూడా అది కొంచెం డ్రై అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే సైకియాట్రిస్ట్ కాడికి వెళ్తే మెంటల్ కండిషన్ బాగాలేదు అని కాదు, ఎక్కువ డిప్రెషన్ అయినప్పుడు యాంటీ డిప్రెషన్ అనేది మనం యూజ్ చేయకుండా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. లేదు డిప్రెషన్ అంటే డిప్రెషన్కి కూడా మనం టాబ్లెట్స్ వాడడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇంకా టాబ్లెట్ వాడినంత మాత్రాన మెంటల్ లోడ్ అనే కాదు, మెంటల్ కండిషన్ బాగాలేదు అని కాదు. కొన్ని కేసెస్లో ఏంటంటే కౌన్సిలింగ్తో క్లియర్ అయిపోతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సౌమ్య, ఇప్పుడు మీరున్నారు, మీ వర్కింగ్ టైం వచ్చేసి 8 hours. ఈ 8 hours మీరు ఒక చిన్న విషయం మీద అప్సెట్ అయిపోయారు. ఈ విషయాన్ని మీరు ఇంకా థర్డ్ పర్సన్కి కూడా షేర్ చేసుకోలేరు. అప్పుడు మీరు ఒక్కళ్ళే ఆ సెకండ్ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే హరాస్ చేశారో ఆ పర్సన్ గురించి లేదంటే అన్న మాటలన్నీ తలుచుకునేసి ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీ మదర్ వస్తుంది, ఏంటమ్మా ఏమైందని అడుగుద్ది. ఏమి లేదు, నా బాధ్యత నేను పడిపోతున్నాను కదా, నువ్వెందుకు నన్ను అప్సెట్ చేస్తున్నావు అంటావు. అప్పుడు ఆవిడ ఏం ఆలోచిస్తుంది అంటే ఓకే మా అమ్మ ఏంటో బాగా వర్క్ వెళ్ళే అమ్మాయి ఇంత అప్సెట్ అయిపోయింది, సరే టక్కున ఆవిడకి గుర్తొచ్చేది ఎవరు? సైకియాట్రిస్ట్. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే కొంచెం మీకు డేర్ ఉండడానికి మంచిగా ఉండడానికి ఏంటంటే డిప్రెషన్కి కొంచెం లైట్గా టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా అక్కడ నీకు డాక్టర్కి నీకే కనెక్షన్. అసలు ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది, దానివల్ల ఏంటి, అసలు అది ఏ ప్రాబ్లం అని తెలుసుకునేది మాత్రం కౌన్సిలింగ్లోనే తెలుసుకోండి.